నమస్తే మామ, వెల్కమ్ బ్యాక్ టు డే 8 ఆఫ్ ఫుడ్ డెలివరీ ఇన్ గోవా. గోవా వెదర్ చాలా అంటే చాలా అన్ప్రెడిక్టబుల్ మామ. ఈ రోజు ఫుల్ రెయిన్ మోడ్ ఆన్ లో ఉంది. మన ఫస్ట్ ఆర్డర్ వచ్చేసి అల్ మన్సూర్ నుండి పిక్ చేసుకున్నా. డెలివరీ చేయడానికి పోతున్న మధ్యలో బ్యూటిఫుల్ వెట్ రోడ్స్, గ్రీనరీ, కొన్ని బ్యూటిఫుల్ చర్చెస్ కనిపించినాయి. ఆర్డర్ డెలివరీ ఇచ్చేసా. ఈ రోజు ఆఫ్టర్నూన్ వైబ్ చాలా బాగుంది. నెక్స్ట్ ఆర్డర్ జామ్ హోటల్ నుండి పడింది. 3 చికెన్ బిర్యానీలు ఆర్డర్ పెట్టారు. గోవాలో దయచేసి చికెన్ బిర్యానీ తినకండి మామ. అసలు అది బిర్యానీయే కాదు, ఫ్రైడ్ రైస్ లేదా గ్రేవీ వేసి ఇన్స్టెంట్ గా చేస్తారు. హెల్త్ దింగిపోతుంది, మీ ఇష్టం. డెలివరీ స్పాట్ ఆల్మోస్ట్ జాలర్ బీచ్ పక్కనే ఉంది. ఆర్డర్ డెలివరీ చేసి చిన్న బ్రేక్ తీసుకుని బీచ్ కి వెళ్ళా. ఆల్మోస్ట్ 2 months అయింది మామ బీచ్ కి వెళ్ళాక. ఒక్కసారిగా లైఫ్ చాలా పీస్ఫుల్ గా అనిపించింది. తర్వాత నెక్స్ట్ ఆర్డర్ వచ్చేసి నీరులాస్ ఐస్ క్రీమ్ అండ్ పేస్ట్రీస్ లో ఆర్డర్ పిక్ చేసుకొని స్టార్ట్ అయ్యా. డెలివరీ లొకేషన్ ఏదో రిసార్ట్ లో ఉంది. డెలివరీ ఇవ్వడానికి వెయిట్ చేస్తుంటే ఈ లోపు 2 తెలంగాణ వెహికల్స్ వచ్చినాయి మామ. నన్ను చూసాడు సెక్యూరిటీ గార్డ్ అనుకున్నాడు. రూమ్ నెంబర్ చెప్తున్నాడు నాకే. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? సర్లే అని డెలివరీ ఇచ్చేసి చిన్న టీ బ్రేక్ తీసుకుందామని పక్కన ఉన్న చిన్న గోవన్ స్టాల్ లో ఆగా. తర్వాత ఆర్డర్ వచ్చేసి జిడాన్స్ ఫుడ్ కోర్ట్ లో తందూరి చికెన్ ఆర్డర్ పడింది మామ. 20 రూపీస్ టిప్ కోడ్ ఇచ్చారు. స్మాల్ గెస్చర్ కానీ చాలా మంచి ఫీల్ అయింది. డే ఎండ్ కి అయితే వెదర్ అదిరిపోయింది మామ. కామ్ గా పీస్ఫుల్ గా ఇంకా ఆఫ్లైన్ కి వెళ్ళిపోయా. గోవన్ బ్యూటీ ఎంజాయ్ చేద్దామని ఫిక్స్ అయిపోయా. ఈ రోజుకి మన ఎర్నింగ్స్ ఇంత మామ. రేపు డే 9 కి మీట్ అవుదాం.